ఎందుకు కొట్టినావా ఇట్లా ఆడలేడంతో చేస్తున్నామని చెప్పి కరెక్ట్ గుర్తు మళ్ళీ కొడతాను నేను ఎందుకు కొట్టినా రోజు గుర్తు చేసుకో వెళ్ళిపో గమ్మున వెళ్ళిపో మాట్లాడతా అని చెప్పినా కదా ఏమైంది నితిన్ అట్లా మర్యాద కాదు అట్ట ఏడ చేతులు పెట్టినా నువ్వు లొల్లిలు గిల్లీలు చేసుకోవద్దు రాబే అంటే గమ్మున మూసుకున్నాం మళ్ళీ ఏం చెప్పాలా ఇగో చెప్పండి వద్దు ఇది అంతా వద్దు నువ్వు రాక అసలు మాట్లాడదని చెప్పా నాకు మాట్లాడక ఫస్ట్ నాతోని అర్థమైంది ఇక్కడ మాట్లాడు ఫస్ట్ ఒక్క వీడియోకే రావద్దంటుంది ఏమన్నా ఇక మీకు వెళ్ళాలా ఏమన్నా అన్నా పంపించేసినామానా నేనే పంపించేసిన చెప్పినా గట్టి కొట్టాలి అసలు ఫైనల్ గా మీరు మరి నేను మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అదేరా మన ఇండియన్ సైకాలజీ సెట్ కాదు వెళ్ళిపో నితిన్ బ్లాస్ట్ చేయాలి నెక్లెస్ రోడ్ లో కూర్చోబెట్టుకొని వేసేసాడు బాగా వేసేసాడు పక్కా కదా పక్కా కదా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయ్గూడ బాయ్స్ సో ఇందాక వీళ్ళు నవీన్తో ఏదో లొల్లి పెట్టుకురంట మన ఎవరు నితిన్ బాలు ప్రభాస్ ఇంకా అంజు వీళ్ళందరూ ఎవరు నవీన్తో లొల్లి పెట్టుకురంట నిన్ను తీసుకొచ్చినందుకు సో నేనేమన్నా వాళ్ళకి నిన్ను డైరెక్టర్ పిలిచి నీ ముందే వాళ్ళతో మాట్లాడదాం ఎందుకంటే అల్టిమేట్గా కాల్ తీసుకునేది నేనే ఛానల్లో ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా ఎవరు వచ్చేటోళ్ళు ఇప్పటివరకు ఎవరు పోలేదు పోరు కూడా సో రావాల్సిన వాళ్ళు అయితే నేనే తీసుకుంటా డెసిషన్ కాబట్టి నేను ఇష్టంగానే యాక్సెప్ట్ చేసి తీసుకున్నాం ఫస్ట్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది కంటెంట్ మస్తు మంది మంచిగా ఉందని అన్నారు నిజంగా మస్తు మంది చెప్పారు సో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తాము ఒక్కొక్కళ్ళని వచ్చినాక నువ్వు నీ హిసాబ్లో నువ్వు ఆడుకోవాలని సరేనా వాళ్ళు వద్దన్న వాళ్ళే అక్క అని చెప్పి మాట్లాడాలి నీతో నవీన్ 7 వరకు వచ్చినావు దా దబ్బున్నారా ఏడున్నారా ఎవరెవరు ఉన్నారు ముగ్గురు ఉన్నారా ఎంత టైం పడతారు ఇప్పుడు కలరంకి రానికి మీకు ఇందాకేదో మాట్లాడారు కదరా నేను లేనప్పుడు నువ్వు ఇప్పుడు ఫోన్ చేసినామంటావు ఏమన్నా అప్పుడు మాట్లాడితే నువ్వు వస్తాను ఎప్పుడు ఫోన్ చేస్తానో ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడైనా చేస్తారా అబ్బాయి నేను నా పని చూసుకొని వచ్చిన ఏడున్నారు ఎంత వస్తున్నాం 5 నిమిషాల్లో వస్తామా 2 నిమిషాలు నీకు ఆడుకుంటామా సరే రండి ఏమైంది ఏం లేదు యాక్చువల్ ఏమైంది తెలుసా ఈ పిల్లని నేను మన ఛానల్లో తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు నువ్వు చెప్పలేవా అయితే దానికోసం నొల్లి పెట్టుకురు మధ్యాహ్నం పెట్టి అట్లా ఎట్లా తీసుకుంటావు అరే టుడే ఇంద్రాబాయ్ నీతో ఏమవుతుంది అన్నట్టు మాట్లాడతారు అనుకో వీళ్ళు పెద్దోడు అని చెప్పి కూడా మర్యాద లేదు ఏం లేదు నితిన్ ప్రభాస్ ఇద్దరికిద్దరు అట్లా మాట్లాడారు బాలు ఏమంటాడు ఏమన్నా
ఒక 2 నిమిషాలు ఆగు మాట్లాడుతాను. బాలు ఏమంటాడు? ఒక్క నిమిషం ఆగు, ఇట్రా హాయ్ చెప్పు. నువ్వు హాయ్ ఏమన్నా నువ్వు హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. ఇప్పుడు ఫోన్ చేసిన కానీ ఏమైంది ఇప్పుడు? సరే ఆమెకు హాయ్ అయితే చెప్పు. కదా ఏయ్ నితిన్ అట్లా మర్యాద కాదు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పానా చెప్పు ఇప్పుడు ఏదైనా. అంజీ మధ్యాహ్నం ఒళ్ళు అయిందా దాని వల్లనే. ప్రభాస్ అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఏదో చెప్పు అన్న చెప్పమని చెప్పినా. మళ్ళీ మధ్యాహ్నం మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? అన్న మాట్లాడుతున్నాడు మధ్యలో మళ్ళీ ఎందుకు లొల్లి పెట్టుకున్నావు? అన్న మాట్లాడుతుంది కదా మాట్లాడమంటున్నా అంతే. వీళ్ళేమున్నారు రా ఇల్లు దీనికోసం కొట్లాడతారా నాకు అర్థం కాదు. దీనికోసమన్నా అసలు ఆమె వీడియోలోకి వచ్చిందంటే మీకేమైతుంది? అందరికి ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాలి? సరే ఎవరికి చెప్పాలి చెప్పు. సరే నువ్వు వచ్చినప్పుడు ఎవరు చెప్పినావు? నువ్వు ఎవరు చెప్పినావు వచ్చినప్పుడు? చెప్పినా కదా అన్న. నాకు చెప్పినావా? ఒక్క నిమిషం అన్నకి చెప్పిన అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎవరు చెప్పినావు? నాకే కదా చెప్పినావు. మళ్ళీ నీకే చెప్పినా. నువ్వు వచ్చినప్పుడు ఎవరు చెప్పినావు? నువ్వు. అరే నీకే చెప్పినా నువ్వు. ఆమె కూడా అంతే, నాకు చెప్పి తీసుకొచ్చిండు. టీం అన్నప్పుడు టీం చెప్పాలా మనం అందరం ఒకడున్నప్పుడు. బాయ్స్ అన్నప్పుడు బాయ్స్ ఉంటారు కదా అన్న. మీరు తీసుకొచ్చి అన్నావు కదా అన్న. తర్వాత వద్దు తీసుకొచ్చి మీరే బాయ్స్ ని తీసుకురావద్దు, ఆడవాళ్ళు ఇట్లా తేవద్దు అని చెప్పి. నువ్వు ఆడ నెక్లెస్ రోడ్ లా ఏమైంది షార్ట్ అది బాయ్ అది నువ్వు షార్ట్ అయింది చెప్పాక చెప్పు తీసుకురావద్దు అని చెప్పినావు. అంత లొల్లి పెట్టుకున్నావు ఆడ. బెస్టీ అన్నావు కదా, ఆయన లవర్ అన్నాడు, నువ్వు బెస్టీ అన్నావు. ఏమైంది ఇది? ఆ తర్వాత బాయ్స్ అన్నప్పుడు బాయ్స్ ఛానల్ లో బాయ్స్ ఉండాలని వస్తారు అందరు వస్తారు. మధ్యలో వచ్చేటోళ్ళు అసలు వద్దే వద్దా నా మధ్యలో ఎందుకు అన్ని మధ్యలో పట్టుకొస్తున్నా అందరు మధ్యలో మధ్యలో లేదు, ముంగట లేదు, వెనకాల లేదు, అందరు వస్తారు. అందరు వీడియోలు ఏమంటావు సుప్రియ? నవ్వుతున్నారు ఎందుకు? అదేనా నేను ఆల్రెడీ అన్న పర్మిషన్ తీసుకున్నా, అన్న కూడా ఓకే అన్నాడు. ఒక్క వీడియోకే రావద్దు అంటుంది. ఏమన్నా ఇక మీకే వెళ్ళాలా ఏమన్నా మ్యాడ్నా. నేను వస్తా ఛానల్ కి బరాబర్, మీరే రాకండి అవసరం మధ్యలో మధ్యలో అర్థం ఎట్లా వస్తాం మళ్ళీ మధ్యలో వచ్చి ఏమన్నా మధ్యలో తీసుకొచ్చి వస్తాయి ఇట్లా అని. ఇదేందన్నా ఇప్పుడు మధ్యలో గిద్దలు వస్తాంటే మనం మేము ఆడిన్నావా రాగిట్లా అంటే రాకుండా అయ్యని అంటుంది. ఎందుకు నువ్వు రాకు, మేము వస్తాం బరాబర్, మేము ఉంటాము. మధ్యలో వచ్చినావు కాబట్టి నువ్వు ఉంటావు మధ్యలో. అయితే కావాలంటే మీరు వెళ్ళిపోండి, నేను కావాలంటే మేము ఉంటాం, కావాలంటే నువ్వే వెళ్ళిపోవచ్చు. నేను ఎందుకు పోను బరాబర్ ఉంటా ఛానల్. బరాబరే ఉంటాం ఏమన్నా. మాట్లాడతలేదమ్మా మధ్యలో ఏమన్నా నీకే వెళ్ళాలన్నా మ్యానా నువ్వు ఏం చేస్తున్నావు కొట్లాడటానికి తీసుకొస్తున్నావు. మళ్ళా డక్కలిట్ ఎందుకు కొడతాడా? మధ్యలో తీసుకొస్తా అంటామన్నా బరాబర్ అంటావు. కట్టలతో కొడుతున్నాను మళ్ళా. అంటే ఈట చేతులు పెట్టినా నువ్వు లొల్లిలు గిల్లీలు చేసుకోవద్దు రాబే అంటే గమ్మున మూసుకున్నాం. మళ్ళీ ఏం చెప్పాలా? చెప్పానా ఏం మాట్లాడతలేవు? చెప్పు నీ నువ్వేం మాట్లాడతలేవు? మాట్లాడు. ఏం మాట్లాడాలన్నా చేతులు మాట్లాడుతుంది కదా. అరే నువ్వు తీసుకొని రాకానా? నువ్వు ఆడలని తీసుకొని రా, ఆడలని తీసుకొని రాకన్నా. ఎందుకంటే మనం అందరం వాయిస్ ఉన్నప్పుడు ఎందుకు లేడీస్ మళ్ళీ తిట్టిర్రు. లొల్లిలు అయితే అంటుండు. ఇందాక రాగానే హాయ్ అని చెప్పిండు, వాళ్ళిద్దరు చెప్పలే. ఎందుకు చెప్పినారా హాయ్? అవుతుంది వాడు పిచ్చోడు. నువ్వేమన్నా ఎందుకు హాయ్ మరి నేను వస్తే నీకెందుకు ప్రాబ్లం? ఛానల్ ఎందుకు రావద్దు? బిర్యానీ కావాలన్నట్టు చేస్తున్నావు. నాకు బిర్యానీ వద్దానా అన్నం వద్దు. మళ్ళీ ఏం తింటావు? అట్లనే గడ్డి తింటావు. అరే ఏమొద్దానా అన్న? ఇగో ఎందుకు కొట్లాడతారు? నేను మేము వీళ్ళు వద్దని చెప్పినామా, ఆడవాళ్ళు వద్దని చెప్పి చెప్పినాం.
అప్పుడు ఆ వీడియోలో చెప్పినా. పోయిన వీడియోలలో కూడా మేము తీసుకొస్తే మా ఇద్దరికి కొట్టినావా? మళ్ళీ ఎందుకు కొట్టినావా అన్న అప్పుడు ఆడోళ్ళని కూడా తీసుకొచ్చినప్పుడు మేము చేసినప్పుడు ఎందుకు కొట్టినావా అన్న? ఎందుకు కొట్టినావా? నువ్వే తిట్టినావు. ఎందుకు కొట్టినావా అన్న? ఇట్లా ఆడోళ్ళతో చేస్తున్నామని చెప్పి కరెక్ట్ గుర్తు మళ్ళీ కొడతాను నేను. ఎందుకు కొట్టినారో అది గుర్తు చేసుకో. నువ్వే అన్నావు కానీ ఆడోళ్ళని ఇట్లా తీసుకురా నిన్ను ఎందుకు కొట్టినా నేను చెప్పాలనా? చెప్పకుండా చేయకుండా ఇవి ఏం పర్మిషన్ రోడ్ల మీద తిప్పుతున్నావు. ఎట్లా దానికి కొట్టినా దాన్ని ఫ్రెండ్ అని చెప్పేది దింపినా. మీరు వీడియో తీసుకొచ్చిరా మేము తీసి కదా అన్న అందరూ ఆడోరిండు ఆడు కొట్లాడిండు. మీరు తీసుకొచ్చారు వీడియోలోకి. ఆ పిల్లేడు పంపించేసినామా? ఎవరు చెప్పారు? నేనే పంపించేసిన. నేను చెప్పినా నువ్వు తిట్టలేవా? అది నీ తప్పది. నేను చెప్పినా లేదా అని తీసుకురా. మీరే తీసుకొచ్చిరా నా వీడియోలోకి ఏమైనా? నేను దోస్తా అని చెప్పి నేను తిరుగుతుంటే నువ్వే తీసుకొచ్చిన వీడియోలోకి తీసుకొచ్చినందుకే కదా కొట్లాడుకున్నాం. తీసుకొచ్చినందుకే కొట్లాడుకున్నాం. అందుకే మీరు తీసుకొచ్చారు. అరే మళ్ళీ ఉంటాయా వద్దు. ఆడలు వచ్చినందుకే లొల్లిలేనే మాకు మన ఇద్దరికి మా ఇద్దరికి మళ్ళా లొల్లిలు అయితే ఇట్లనే అయితే కంటిన్యూ అయితే వద్దు. ఇగో చెప్పండి వద్దు. ఇది అంతా అయితే మీరు రాకండి ఛానల్ కి. వద్దు నువ్వు రాక అసలు. మీరు రాకండి. అయ్యాలు వచ్చి ఒక వీడియోలో రాకండి అంటుంది. ఇక ఇది మంచిగానే ఉంది. ఇక అంటుందంటే మళ్ళీ మీరు ఎట్లా వచ్చిరో ఛానల్ కూడా అట్లనే వస్తుందిరా. ఏమన్నా మీకే ఇప్పుడు తెలుసా అన్న ఇట్లా చేస్తున్నట్టు? ఇప్పుడు అందరికి తెలుసా? అందరికి తెలుసా? చూడడం వాళ్ళకి వీళ్ళందరికి తెలుసా? లడ్డు అన్న వీళ్ళందరికి తెలుసు. సరే మళ్ళీ మాకు కూడా చెప్పాలి. అందరు చూసిరు. ఒక మాట మీ ఇంట్లో చూసిరు. అందరు చూసిరు. నువ్వు వడ్డీనంగా చూస్తావా? నా ముందు చేసినప్పుడు చెప్పలేవు. సర్ప్రైజ్ బ్లాస్ట్ చేయాలని చెప్పి సర్ప్రైజ్ 10 మంది తీసుకొచ్చి బ్లాస్ట్ చేయాలి. నితిన్ బ్లాస్ట్ చేయాలి నెక్లెస్ రోడ్ లో కూర్చోబెట్టుకొని. అదే ఇంకో 10 మంది తీసుకొచ్చి బ్లాస్ట్ చేయండి. నేను కూడా లేను బట్ ఇచ్చిందా లేడా? సరే అవును కానీ ఆ పిల్ల ఏమైంది? ఎవరు రారనా వీళ్ళ ఇట్లా నువ్వు మళ్ళీ పొల్లడం లేపిస్తావా? అట్లా చేసేది మంచిది కానీ ఇప్పుడు అట్లనే చేస్తాం. వడ్లేసాయి అది కూడా మంచిదే. అట్లా ఎట్లా వదిలేసాం మీరంటే అప్పుడు చెప్పకుండా తీసుకొని మాట్లాడకు. మాట్లాడదని చెప్పాను. మాట్లాడక ఫస్ట్ నాతో అర్థమైంది. ఏదో మాట్లాడు ఫస్ట్. వచ్చింది కదా ముంగట్లా నిలబడ్డాడు కదా మాట్లాడు మళ్ళా. ఏమేమో మాట్లాడుతున్నావు? మాట్లాడతారా? నా చేతులు లేవాటి మళ్ళీ ఆయన నాతో ఎట్లా మాట్లాడుతున్నావు? నీతో ఎట్లా మాట్లాడాలంటే మా చేతులే వాడితే ఎట్లా ఏం మాట్లాడాలి? నువ్వే తీసుకొచ్చినావు అంటుండు. మరి ఎవరి మీద మాట్లాడాలి? మరి చెప్తున్నా నేనే తీసుకొచ్చినా. తీసుకొచ్చి కూడా చేసుకోనా మరి వీడియో చేస్తాం రా. ఏమన్నా అందరం చేద్దాం. అందరం అయితే వద్దానా? అందరం అయితే వీడియోలో అయితే నేనైతే సరే ఇప్పుడు ఏంది? వద్దానా? వెళ్ళదు కానీ మీరు వెళ్ళండి. ఫోన్లో ఎట్లా మాట్లాడినావు? సరే వాళ్ళు వెళ్ళిపోవాలి నడు. మళ్ళీ ఎందుకు నేను చెప్పగానే పోవాలా మేము? అదే ఒట్లాడేది వాళ్ళ అప్ప నుంచి. వేసుకొని తిరుగుదాం. వద్దానా? సిట్ కాదు వెళ్ళిపో. వద్దు ఇది అంత వద్దు. నువ్వు వెళ్ళిపో. గమ్మున వెళ్ళిపో. ఏం మాట్లాడతా అని చెప్పినా కదా. ఏమైంది? అంటారు. మాట్లాడితే తీసుకొస్తా అన్నావు కదా. మాట్లాడు ఇప్పుడు. ఆయననే కదా తీసుకొచ్చింది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మాట్లాడితే ఈమె నా మీద రివర్స్ గట్టిగా పడ్డదా? మాట్లాడరా మళ్ళా. మంచిగా ఏం మాట్లాడుతున్నా? సైలెంట్ గా మేమే కొడుతున్నా. ఇదే ప్రాంక్ చేసిన నీ పైన పొద్దున మాట్లాడుకున్నాం అక్కతోనే. ఇంకా గట్టి కొట్టాలి అసలు. ఫైనల్ గా మీరు మరి నేను నెక్స్ట్ ప్రాంక్ చూడు ఎట్లా చేస్తారు.
వీళ్ళకి ఆల్రెడీ తెలుసా ఆమె. అంటే నేను మధ్యలో చూతాను ఫ్లవర్ నేను మధ్యలో అయినా మరి. నువ్వు సరే అని చెప్పి అని చెప్పి మాట్లాడి ఆమె కోసం కొట్లాడి వేసి వీళ్ళతో మధ్యాహ్నం అంతా కొట్లాడి నేను చెప్తే నువ్వు నన్ను చూతే చేస్తావు. అయిపోతుంది అట్లా అవ్వాలా. సరే అన్న సరే చేసినావు కదా ప్రాంక్ ఓకేనా? చేసినావు కదా సెట్టా? కొట్టినావు కదా నెక్స్ట్ నీ ప్రాంక్ చూడు నీ పైన చేస్తా. చూసుకుందాం సరే పక్కా చూసుకుందాం పక్కా కదా పక్కా కదా అయ్యా ఇలా అయ్యి చెప్తాడు నేనేది ఏమైనా మంచి అయ్యి చెప్తుండేనే. నెక్స్ట్ ప్రాంక్ గుర్తు పెట్టుకో. పక్కా చెప్తున్నా నెక్స్ట్ ప్రాంక్ అయితే సుప్రియ పైన ఎట్లా చేస్తా చూడు వేరే లెవెల్ ప్రాంక్ అయితే. అక్క అంటే నాకు అక్క అంటలేడు రాడు. ఇప్పుడు మీరు అంతా ఒకటే నేను మీ మధ్యలోకి రాని ఇప్పుడు నేను prank చేస్తా చూడు రికార్డ్. బక్రా 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 ఇట్లే చేస్తా చూడు పక్కా పక్కా చెప్తున్నా సుప్రియ పైన పక్కా వేరే లెవెల్ ప్రాంక్ చేస్తా. ఆ చూసుకుందాం ప్రాంక్ చేసినప్పుడు ఆమె మెంటల్ అయిపోవాలా ప్రాంక్ చేస్తా. దెబ్బలు తింటుండే కానీ మేము వదిలేస్తాం మధ్యలో ఇక. మ్యారేజ్ చేస్తే ఆయన పైన కూడా పడతాయి ప్రాంక్. ఈ ముగ్గురు వస్తే వీళ్ళ ముగ్గురు మీద కూడా పడతాయి. అరే, చూడు, సరే, మీరు అందరు ఒకటే నేను ఒక్కనొకటే. అరే ఇద్దరే కొడితేనే ఊరికొచ్చి నేనే నేను చిన్నబాయి ఇద్దరమే చాలు మీ అందరికి. ఎట్లా అంటే అట్లా ఆడతాడు. సరే సరే గుర్తు చిన్నబాయ్ జాంజిగిరి. సరే సరే. చెట్టి చెట్టి అది కాదు, నువ్వు చిన్నబాయి ప్రాంక్ టోటల్ ఫెయిల్ ఇది టోటల్ ఫెయిల్. అరే అయ్యో పాపం చూద్దాం. ఓకే వీడియో ఏం చేద్దాం. అయ్యో 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఆమె కొత్తగా వచ్చింది, అందరు సపోర్ట్ చేయండి. మంచిగా కంటెంట్ ఆమెతో ఏమేమి కంటెంట్ చేయాలో కొంచెం కమెంట్స్ మెన్షన్ చేయండి. ఆమె కూడా ఇస్తుంది కంటెంట్. ఏం బాగా చేస్తుంది ఆడు ఉన్నాడు. ఏమన్నా అంటున్నా బాగా చేస్తున్నా అంటున్నా. ఓకే క్లోజింగ్ కొట్టేసేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Don't forget to like, share and subscribe to Boyguda Boys. Boyguda Boys, no Thank you. joining.